మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. ఈరోజు కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేల్పుల నరేంద్ర అలియాస్ మహేంద్ర అనేటువంటి ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అబ్బాయి ఇక్కడ కడప టౌన్ రవీంద్ర నగర్లో నివాసం ఉంటారు. ఇతని వద్ద నుంచి ఇతని కన్ఫెషన్ మేరకు దాదాపు కడప జిల్లాలో కడప టౌన్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసినటువంటి 18 మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం జరిగింది. అందులో భాగంగా అతను విచారిస్తే కడపలో మరి 1 టౌన్ పరిధిలో 3 మోటార్ సైకిళ్ళు, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 5, 2 టౌన్ పరిధిలో 2, రిమ్స్ స్టేషన్ పరిధిలో 1, ఇతర వివిధ ప్రాంతాల్లో 7 బైకులు మిగతా జిల్లాలోనే బద్వేలు ఇలా మిగతా ప్రాంతాల్లో చేసినటువంటి దొంగతనం గురించి చెప్పడం జరిగింది. వాటన్నీ కూడా ఇతని యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు రికవరీ చేయడం జరిగింది. తదనంతరం ఈ చట్ట ప్రకారం ఈ యొక్క మోటార్ సైకిల్ అంతా కూడా వాటి ఓనర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ అబ్బాయి మీద నిఘా షీట్ అంటే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని యొక్క కదలికలపైన ఫర్దర్ నిఘా ఉంచడం జరుగుతుంది. ఇతను విచారణలో రాజంపేట పరిధిలో ఇతనికి ప్రీవియస్ మోటార్ సైకిళ్ళ దొంగతనం కేసు ఒకటి ఉన్నట్టుగా తెలిసింది. సో ఇతని పైన నిఘా ఉంచడం కోసం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే, మీ ఇళ్లకు దయచేసి సీసీ కెమెరాలు బిగించుకోండి. సో ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది పోలీసులతో సమానం. కాబట్టి మీ ఆస్తుల పట్ల భద్రత జాగ్రత్త ఉండాలంటే దయచేసి సీసీ కెమెరాలు బిగించుకోండి. అలాగే మరొక విన్నపం ఏంటంటే, మోటార్ సైకిల్ ఏ మోటార్ సైకిల్ అయినా సరే 2 నుంచి 3 సంవత్సరాలు, ముఖ్యంగా హోండా షైన్ బైక్కి సంబంధించి హోండా కంపెనీకి సంబంధించి ప్రతి 3 సంవత్సరాలకు లాక్ సెట్ మార్చుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఎందుకంటే వాటి లివర్లు అరిగిపోయి అది ఏ బీగం పెట్టి తిప్పినా కూడా ఈజీగా అది ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రజలందరికీ మరి మీ ద్వారా తెలియజేసుకోవడం ఏంటంటే, దయచేసి హోండా కంపెనీకి సంబంధించినటువంటి బైకులు గల వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ యొక్క లాక్ సెట్ను మార్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. కేవలం మారుతాళాలు ఉపయోగించి ఈ యొక్క మోటార్ సైకిల్ను అతను చేయడం జరుగుతుంది. ఈజీగా వచ్చేస్తాయి. వేరే లాక్ అరిగిపోతుంది. మరి హోండా షైన్ అయితే తొందరగా ఉంటుంది. తర్వాత హోండా కంపెనీ, హీరో కంపెనీ కానీ మిగతా ఏ కంపెనీ అయినా కూడా 4-5 సంవత్సరాలకు లివర్లు అరిగిపోతాయి. ఆ లివర్స్ అరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మరి ఏ బియ్యం పెట్టి తిప్పినా కూడా వచ్చేస్తుంది. సో అందుకు అదే నా విజ్ఞప్తి.